తిరిగి వార్తలకు స్వాగతం. దేశానికి దేశార్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలబడుతున్న ఎల్ఐసి సంస్థ నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు మెల్లి చేసే విధంగా ఐఆర్డీఏ సంస్కృతక నిర్ణయాలు తీసుకుంటోందని, వాటికి వ్యతిరేకంగా ఎల్ఐసి ఏజెంట్లు అందరూ కలిసి పోరాడవలసిన ఆవశ్యకత ఉందని తణుకు బ్రాంచ్ ఏజెంట్లు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. మంగళవారం తణుకు ఎల్ఐసి గేటు వద్ద ఏజెంట్లు గేట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు ఏజెంట్ నాయకులు తెలిపారు. మినిమం పాలసీ 2 లక్షలు పెంచడం, ఏజెంట్ల కమిషన్ తగ్గించడం, 50 సంవత్సరాలు దాటిన వారికి పాలసీ ఇచ్చే విధానంలో మార్పులు చేయడం, ఎల్ఐసి లోన్పై వడ్డీ తగ్గించాలని, డిజిటలైజేషన్ విధానం పేరుతో చిన్న స్థాయి ఏజెంట్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇందులో భాగంగా పేపర్లెస్ విధానంతో ఏజెంట్ల వ్యవస్థ నిర్వహణ చేయాలని చూస్తున్నారని అన్నారు. జీవిత బీమా రంగాన్ని జీఎస్టీ నుండి, ఎల్ఐసి ప్రీమియం ఆదాయ పన్ను నుండి మినహాయించాలని, పాలసీ ప్రీమియం 5 లక్షలు దాటి ఉన్న పాలసీలపై వచ్చే ఆదాయానికి పన్నులు ఉపసంహరించుకోవాలని, జీవిత బీమా రంగంలో ఎఫ్డీఐని 74% పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. ఏలూరుపాడులో ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని కొన్ని వందల మంది చూస్తుండగా చాలా అహంగా చెప్పివేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు, ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించకపోవడంతో కాల పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు, దళిత ఐక్యవేదిక అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ను మంగళవారం పోలీసులు ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఎవరైతే తప్పు చేశారో వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయకుండా జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారుల మీద పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని పొట్ల సురేష్ అన్నారు. ముక్కమల వేండ్రవారి వీధిలో దసరా ఉత్సవాల్లో భాగంగా 11 లక్షల విలువైన నోట్లతో దేవి అలంకరణ చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోనే ఎత్తైన పంచలోహ దేవతా స్వరూపం పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం వాసుదేవం క్షేత్రంలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకుజాము నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. విశేష పూజలు నిర్వహించారు. పెంటపాడు మండలం మీనవల్లూరులో వేచేసిన దేవి సెంటర్ ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చనను నిర్వహించారు. వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, రవి కిరణ్ శర్మ, శ్రీదేవి సేవా కమిటీ ఆధ్వర్యంలో పూజాధికారులు ఘనంగా జరిగాయి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీలలో దాతలకు స్థానం కల్పిస్తామని తాడిపల్లి శాసన బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా 10 మందికి ఉపయోగపడే తమ సొంత నిధులను వినియోగించే వారిని కమిటీల్లో చేర్చడం ద్వారా అభివృద్ధికి అవకాశం ఉంటుందని అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరమణగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన వెంకటరమణగూడెం మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వాళ్ళు నిరుపేదలనని, వారి రక్త పరీక్షల నుండి వైద్యం, మందులు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వంతో పాటు తన వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని బొలిశెట్టి తెలిపారు. వైద్యులకు గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలు అందించడం ద్వారా నిరుపేదలకు వైద్య సహాయం అందించడంలో తోడ్పాటు ఉంటుందని తెలిపారు. ప్రతి పేషెంట్ని మీరు హత్తుకోండి, మీకు వాళ్ళకి ఏం కావాలో చేయండి. డబ్బు లేని వాళ్ళు వస్తారు, నిరుపేదలు వస్తారు, వాళ్ళకి మందులు లేవు, ఇలాంటి పెద్దలకు చెప్పండి, వాళ్ళు కొనిస్తారు. నాకు చెప్పండి, నేను కొనిస్తాను. మీ దగ్గర లేని మందులు ఉంటాయి. ఇంకా పోతే ల్యాబ్ టెక్నీషియన్ అనేది అత్యవసరం. ఎందుకంటే మనం ఫ్రీగా వైద్యం చేసినా బయట ల్యాబ్కి వెళ్ళినప్పుడు మినిమం 600 నుంచి 4000 దాకా మనం బిల్లు వేస్తూ ఉంటాం. మనం ఎంత కష్టపడి మనం వైద్యం చేసినా వాళ్ళ డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా మనం మందులు ఇచ్చినప్పుడు కూడా మీరు క్వాలిఫైడ్ మందులు ఇస్తున్నారు లేదా. కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ కంపెనీలన్నీ కూడా అదే చాలా తక్కువ కంపెనీలన్నీ నాసిరకం మందులు ఇస్తూ ఉంటారు. అలాంటిది వస్తే మీరు రిజెక్ట్ రాయండి.
ఏం చేయాలి మీరు? రిజెక్ట్ రాయాలి. వాళ్ళ టూర్లు తీసుకెళ్తాం, మీకు డబ్బులు ఇస్తానని మనం ఆశపడకూడదు. ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేయమని అడుగుతాను. ఏ మందు అయితే దాంట్లో ఉన్న కంపోజిషన్ అంటే తక్కువ విలువలతో ఉన్న మందుని మీకు ఆ రైట్ ఉంది, మీకు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే పట్టా ఇచ్చిందో ప్రజల ప్రాణాలు కాపాడమని, ఆ ప్రాణాలు నిలబడతాక ముందు కూడా అంత అవసరం. మీరు నాసిరకం మందులు ఇస్తే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి అలాంటి మందుల్ని తాడేపూడి హాస్పిటల్లో కుదరదు. కాబట్టి మీరు దాన్ని సిన్సియర్గా ఏ కంపెనీ వచ్చింది, ఇది పనిచేస్తుందా లేదా అనేది మీరు దాన్ని తీసుకోండి. అది పని చేయకపోతే ఆ కంపెనీకి రికమెండ్ చేయండి, నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను. అది సర్టిఫికేట్ చేయవలసింది మీరే. చాలా హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి డబ్బుల కోసమో లేదా వాళ్ళు ఏదో ఒక టూర్లు తీసుకెళ్తారనో డాక్టర్లు మభ్య పెట్టి హాస్పిటల్కి కమిషన్లు ఎక్కువ ఇచ్చి 20% కూడా మందులు ఇస్తారు మనకి. ₹1 ఉన్న ట్యాబ్లెట్ని 20 పైసలకి ఇస్తారు మనకి. అది కూడా నాకు తెలుసు. ₹10 ఇస్తారు, పావులాకి ఇస్తారు, 30 పైసలకి ఇస్తారు, కంపెనీని బట్టి. అలాంటి కంపెనీలు దయించి ప్రజలకి చెయ్యొద్దు. మీకు నాలెడ్జ్ ఉంది, మీరు అది పని చేయట్లేదు అన్నప్పుడు ఆ డ్రగ్ని మీరు పేద ప్రజలకు ఇచ్చి మనం మోసం చేయొద్దు. ఎవడైతే దాంట్లో లంచం తీసుకుని అప్రూవ్ చేశారో ఆడిపోవాలంట. మీరందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి. ఇక్కడి నుంచి నేను ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం స్టేట్ లెవెల్లో మనకి ప్రజలకు మంచి జరుగుతుంది. కోఆపరేట్ చేయండి, దయించి కోఆపరేట్ చేయండి. తాడేపూడి అంటే ఏంటో చూపించండి. చక్కటి సందేశం, సమయపాలన, పరిపాలనలో సంస్కృతితో పనిచేసిన ఉండి మండల యుఓపీఆర్డీ ఎం రామకృష్ణారెడ్డి బదిలీపై వెళ్తుండడం బాధాకరమని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో యుఓపీఆర్డీ రామకృష్ణారెడ్డి బదిలీ వీడుకోల సభ మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ యుఓపీఆర్డీ రామకృష్ణారెడ్డి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కార్యదర్శులకు సరైన సూచనలు ఇస్తూ మండలాభివృద్ధికి తనతో సహకరించారని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు కేశరెడ్డి గోపాలకృష్ణ, జేబీటీ నాయుడు, శివాజీ మాట్లాడుతూ యుఓపీఆర్డీ రామకృష్ణారెడ్డి గ్రామ కార్యదర్శులతో కలిసిమెలిసి పనిచేశారని, ఆయన ఆదేశాలు అమలుపరచడంలో సఫలీకృతులయ్యారని తెలిపారు. మండలంలోని గ్రామ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు నాయుడు, గోపాలకృష్ణ, అనిల్ కుమార్, గాయత్రి, శివాజీ తదితరులు రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. సాధారణ ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో కపిలేశ్వరం నుంచి విచ్చేసి మన మండలంలో మరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ విస్తరణాధికారిగా విచ్చేసిన మన మండా రామకృష్ణారెడ్డి గారు మరి ఈ అనతి కాలంలోనే మరి ఎన్నో వారి తాలూకు రిఫార్మ్స్ని, వారి తాలూకు ఆలోచనని, సృజనాత్మకతను జోడించి ఈ ఉండి మండలాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించారు. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ పరిపాలనలో అందరికీ కూడా చక్కటి సూచనలు, సలహాలు మరి కార్యదర్శులకైతేనేమి, అటు సెక్రటరీ స్టాఫ్కి అయితేనేమి అందరికీ కూడా టైం టు టైం తన గైడెన్స్ ఇస్తూ మరి ఈరోజు ఈ మండలాన్ని మరి అభివృద్ధి పదంలో ఉరుకులు పెట్టించి మనందరినీ ఈరోజు మరి వీడి మరి తప్పని పరిస్థితి వారికి అక్కడ మరి ఈరోజు వీడ్కోలుగా మరి ఇది యాక్చువల్గా చిన్న సభ, ఇంకో వేరేగా మళ్ళీ పెద్ద వీడ్కోలు సభను కూడా త్వరలో మరి వారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పక వీలు కలుగు చేసుకుని వచ్చి మా ఆతిథ్యాన్ని, మా తాలూకా సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా వారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పంచాయతీ పాలనలో సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర తెలిపారు. ఉండి వెలుగు కార్యాలయంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని ఉప సర్పంచులు, పంచాయతీ వార్డు సభ్యులకు 2 రోజుల పాటు నిర్వహించే శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ చట్టాల్లో వచ్చిన మార్పులు, పాలనలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఏలూరులో శిక్షణ ఇచ్చారని అన్నారు. వాటి సారాంశాన్ని ఈ శిక్షణా తరగతిలో తెలియజేస్తున్నానని వివరించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రాప్తికి ఇటీవలే మన గౌరవ సీఈఓ గారి ఆధ్వర్యంలో డిపిఆర్సీలో ఏలూరులో మా అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంటర్న్ మేము ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచులకు, అలాగే
ఇద్దరు వార్డు మెంబర్లకు, అందులో ఖచ్చితంగా ఒకరు మహిళా సభ్యులు అయి ఉండాలి. వారందరికీ ఈరోజు మా మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ రేపు 2 రోజులు శిక్షణా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ సంబంధించి పంచాయతీరాజ్ 1994 చట్టం, అలాగే గ్రామ పంచాయతీ చట్టానికి లోబడి ఏ రకంగా పరిపాలన సాగించాలి అనే అంశాలపైన, అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమం అన్నీ కూడా ఈరోజు రేపు కూడా మా టీఓటీలందరూ కూడా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారు గ్రామాల్లో ఇతర వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారికి కూడా ఏవైతే ఈరోజు మేము చెప్పిన విషయాలన్నింటి మీద కూడా వారికి కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా మరింత సమర్థవంతంగా గ్రామ పంచాయతీ పరిపాలన కార్యక్రమాలని నిర్వహించడానికి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఈ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా, ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్ ద్వారా వారందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై నాయకులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీల్లో కొన్నింటిని అక్కడే పరిష్కరించడం జరుగుతుందని, మరికొన్నింటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. ప్రజలు రేషన్ కార్డు కొరకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వం అందించే ఏ పథకానికి లబ్ధిదారులుగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అర్హత ఉండదని తెలిపారు. గత 5 సంవత్సరాలు కానీ కనీసం 2 సంవత్సరాలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చిన 5 సంవత్సరాలు చివరాఖరిన రేషన్ కార్డులు కొత్తవి మంజూరు చేసిన ఇంతమంది ప్రజలు ఇక్కడ వచ్చేవారు కాదు. ఎక్కడ 5 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాలా, 5 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా. పెళ్ళిళ్ళు అవుతున్న వారు ఉన్నారు, 60 ఏళ్ళు దాటిన వారు ఉంటున్నారు, వితంతు వారు వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అర్జీలు తీసుకుంటా ఉన్నాం. మొత్తం యంత్రాంగం అంతా కూడా వచ్చింది. ప్రజల వద్దకే పరిపాలన అనేది ఒక దక్షతతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని ప్రజల దగ్గర కూర్చోపెడతా ఉన్నారు. ప్రజలు సద్వినియోగపరుచుకోండి. అన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నాం. అన్నిటికీ పరిష్కారం అతి దగ్గరలో రాబోతా ఉంది. పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అన్నిటికీ కూడా పరిష్కారం అతి దగ్గరలో రాబోతా ఉంది. కాస్త ప్రజలు సహకరించాలి. ఎక్కడికక్కడ సంబంధించిన సెక్రటేరియట్లో వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా ఇక్కడ మాకు ఎలాగైతే తెచ్చిచ్చారో సెక్రటేరియట్లో కూడా ఈ విధంగా అర్జీలు ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 300 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్ఆర్జీఎస్ కింద పల్లె పండుగ వారోత్సవం నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ మంగళవారం అమరావతి నుండి జిల్లా కలెక్టర్లు, ఇతర సమన్వయ శాఖల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, బ్రహ్మపీడి నాగేశ్వరరావు, పిఆర్డీఎస్ఏ అలీముల్లా, డివిజన్ పంచాయతీ అధికారి ఎం నాగలత, డిఎల్డీఓలు వీణాదేవి, సెల్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Uploading all the rest of the work, sir, except CC trains, we have completed the uploading, sir. We face one technical issue, sir. I have shared with the director Panchayat Raj also, sir. Once it is getting clear, we will able to upload, sir. Sir, for the grounding, sir, already we have informed the whole MLAs, sir, and we have taken their timing, sir, and the schedule is finalized, sir. According to the schedule, we are able to ground all the work, sir, as per the priorities. Sir, with reference to science, sir, in
and bulk orders also on, sir. Before that, we have supplied sand on offline also, sir. ప్రజలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు అందుబాటులో ఉండేలాగా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరామూర్తి ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అధికంగా ఉన్నాయని వాటిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాలయాన్ని రూపొందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు బజార్లో సబ్సిడీపై టమాటా ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వినియోగదారులు ఇతర కూరగాయలు ఆకుకూరలు కూడా సరైన ధరలకు అందుబాటులో వచ్చేందుకు ధరల నియంత్రణ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ప్రజలు రైతు బజార్లో కూరగాయలు కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పౌర సరఫరా సంబంధించి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాల ద్వారా ప్రజల అవగాహన పెంచాలని, రైతు బజార్లోనే కూరగాయలు కొనుగోలు చేసేలాగా ప్రచారం చేపట్టాలని కోరారు. గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ ప్రోత్సాహం అందించే క్రమంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రయోజనాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన తొలి జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ ఉత్పాదన ప్రోత్సాహం అందించే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులు స్వచ్ఛందంగా సౌర విద్యుత్ యూనిట్ల స్థాపన కోసం విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందని అన్నారు. రాయితీతో కూడిన మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసినట్లయితే విద్యుత్ బిల్ ఛార్జీలు తగ్గించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం ప్రాజెక్టు నిధులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2,800 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పాత బిల్లుల రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు, అడ్వాన్స్ గా పనులు చేపట్టేందుకు 2,000 కోట్లు ఇవ్వడాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వాగతించారు. చేయబోయిన అచ్యుత్ అనే విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా మానసికంగా హింసించి ఆత్మహత్య ప్రయత్నానికి ప్రేరేపించిన పి మురళీమోహన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బంధువులు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిఆర్ఓకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి అన్నయ్య అయ్య ప్రవీణ్, మేనత్త కె సుహాసిని, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు కాకినాని, యువజన కాంగ్రెస్ నాయకులు రాయల సతీష్, ఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎస్ఆర్పేటలో గల ఎస్వీఆర్కే శ్రీ వైష్ణవి విద్యా సంస్థ కరస్పాండెంట్ పి మురళీమోహన్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అందుకు నిదర్శనమే ఈ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నమని అన్నారు. శిక్షించాలి, శిక్షించాలి మురళిని, శిక్షించాలి వైష్ణవి అధినేత మురళిని. అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుని పీడీఎస్యు ఈ నెల 5వ తేదీన ఎస్వీఆర్కే మరియు శ్రీ వైష్ణవి విద్యా సంస్థల ప్రాంగణంలో చేయబోయిన అచ్యుత్ అనేటువంటి విద్యార్థి నా సర్టిఫికెట్లు నాకు ఇవ్వండి అని చెప్పి విసిగి చెంది తిరిగి ఆ రోజు పాయిజన్ అంటే గడ్డి మందు తాగడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రదర్ కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు, అంత మీ అందరికీ తెలుసు. అయితే ఆ విద్యార్థికి న్యాయం చేయాలని మేము కళాశాలకు వెళ్ళి ఆందోళన చేస్తే మా మీద కేసులు పెట్టారు. కానీ ఆ విద్యార్థిని వేధించి ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి దారి తీసినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరైతే క్రియాశీలక పాత్ర పోషించాడో మురళీకృష్ణ అన్నాడో అతని మీద ఇప్పటిదాకా కూడా ఒక కేసు కూడా ఫైల్ చేయలే. ఇప్పటికీ ఎమ్మెల్సీ అయిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్ ప్రిఫర్ చేశారు, అక్కడ కూడా ఎమ్మెల్సీ కేసు అనేది సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ 3 టౌన్లో మాత్రం ఎక్కడ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడట్లేదు. అయితే న్యాయం కోసం పనిచేసిన విద్యార్థి సంఘాల మీద కేసులు పెట్టడానికి మాత్రం మీ పెన్నులు పనిచేస్తాయి. కానీ అన్యాయంగా విద్యార్థుల జీవితాలని వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఎవరైతే ఈ మురళీకృష్ణ అని ఉంటున్నారో అతని మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం అధికారులు ఎందుకు సందేహిస్తానని అడుగుతాను. అట్లాగే అతను విద్యా వ్యవస్థను అనేది కూడా భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉందో దాన్ని మొత్తం కూడా చూస్ కాపీల పేరుతో, స్లిప్పుల పేరుతో ఈరోజు 1,500 నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తూ పేపర్ ఇంటికి ఇవ్వాలంటే 1,500 రూపాయలు ఈరోజు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ కానీ డిగ్రీ కానీ వసూలు చేసే పరిస్థితి ఉంది. ఇది అందరూ మీడియాలో అందరికి కూడా తెలుసు. అయితే కొంతమంది వెనకాలండి ఈరోజు అతన్ని కాపాడుతూ ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. అయితే నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే మురళీకృష్ణ ఉన్నాడో అతను స్వేచ్ఛగా ఆ రోజు పోలీస్ స్టేషన్లో బయటికి వెళ్ళాడు, లోనికి వెళ్ళాడు, బయటికి వచ్చాడు. కానీ న్యాయం కోసం పనిచేసిన మేము మాత్రం ఆ రోజు రాత్రి 9:30 వరకు స్టేషన్లో నుండి కేసు పెట్టించుకొని
ఈరోజు బయటికి రావాల్సిన పరిస్థితి ఉందంటే నిజంగా ఒక విద్యార్థికి అన్యాయం జరిగితే వ్యవస్థలు ఏం పనిచేస్తామని అడుగుతా ఉన్నాం. ఈనాటి బంగారు మాట. పొరపాట్లు అందరూ చేస్తారు, మూర్ఖులు మాత్రమే అవి తప్పులు మళ్ళీ చేస్తారు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.